2025లో ఇంట్లోనే ఉండి ఒక పర్మనెంట్ జాబ్ చెయ్యాలని చూస్తున్నారా? అయితే రిలయన్స్ జియో నుంచి ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. వాళ్ళు ఒక మంచి అవకాశాన్ని ప్రకటించారు. అసలీ జాబ్ ఏంటి, ఎవరెవరు అప్లై చెయ్యొచ్చు, శాలరీ ఎంతుంటుంది, మరి ఎలా అప్లై చెయ్యాలి, ఈ వివరాలన్నీ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఈ రోజుల్లో ఇంటినుంచి పనిచేయడానికి మంచి ఉద్యోగం దొరకడమంటే కాస్త కష్టమే కదా. కానీ రిలయన్స్ జియో లాంటి ఒక పెద్ద పేరున్న కంపెనీ వాళ్లే ఒక పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఆఫర్ చేస్తే అది ఖచ్చితంగా మనందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ముందుగా అసలు ఈ అవకాశమేంతో చూద్దాం. జియో ఇస్తున్న ఈ జాబ్ రోల్ పేరు కస్టమర్ సర్వీస్ అడ్వైజర్. ఇది ఏదో టెంపరరీ జాబ్ అనుకోవద్దు, ఇది ఒక ఫుల్ టైం పర్మనెంట్ ఉద్యోగమన్నమాట. అంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఇంట్లోనే ఉంటూ మంచి కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఈ జాబ్ ముఖ్యంగా మెట్రో సిటీలలో కాకుండా వేరే ఊర్లలో ఉండేవాళ్లకి ఇది ఒక పెద్ద అవకాశం. ఎందుకంటే జియో మన దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్వర్క్లలో ఒకటి కదా. వాళ్లు కేవలం పెద్ద సిటీస్లోనే కాదు, దేశం మొత్తం మీద టాలెంట్ ఉన్నవాళ్ల కోసం వెతుకుతున్నారు. అందుకే ఇది చాలా మందికి ఒక గేమ్ చేంజర్ అవ్వచ్చు. సరే, జాబ్ గురించి తెలిసింది. కానీ ఈ కస్టమర్ సర్వీస్ అడ్వైజర్ రోల్లో అసలు ఏం చెయ్యాలి, రోజువారీ పనులు ఎలా ఉంటాయి, ఆ జాబ్ నేచరేంటో ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడ కొన్ని మెయిన్ పాయింట్స్ చూస్తే, ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, కంప్లీట్గా వర్క్ ఫ్రం హోమ్, వారానికి 6 రోజులు వర్క్ ఉంటుంది. అయితే వీక్ ఆఫ్ అనేది ఫిక్స్డ్ కాదనమాట, రొటేషనల్గా వస్తుంది. ఇక వర్కింగ్ అవర్స్ రోజుకు 9 గంటలు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే నైట్ షిఫ్ట్స్ కూడా ఉండే అవకాశముంది, దానికి కూడా రెడీగా ఉండాలి. ఈ జాబ్ను బ్లెండెడ్ ప్రాసెస్ అని పిలుస్తున్నారు. అదేంటి అనుకుంటున్నారా? చాలా సింపుల్. అంటే పని ఒకేలా ఉండదు. కస్టమర్ల నుంచి కాల్స్, చాట్స్ వస్తే వాటిని హ్యాండిల్ చేయాలి. దీన్ని ఇన్బౌండ్ అంటారు. అలాగే కొన్నిసార్లు మనమే కస్టమర్లకు కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ చేయాల్సుంటుంది. దీన్నే అవుట్బౌండ్ అంటారు. సో 2 రకాల పనులుంటాయన్నమాట. ఇక అందరూ ఎదురుచూసే విషయం శాలరీ. ఏ జాబ్ అయినా మనకు ఇదే కదా మెయిన్. మరి ఈ జాబ్కి జియో ఎంత శాలరీ ఆఫర్ చేస్తోంది? శాలరీ ప్యాకేజ్ చూస్తే సంవత్సరానికి 2.5 లక్షల నుంచి 3.5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఫైనల్ ఆఫర్ అనేది మీ ఎక్స్పీరియన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది వర్క్ ఫ్రం హోమ్ జాబ్ కదా, సో ట్రావెల్ ఖర్చులు, బయట తినే ఖర్చులు ఇవన్నీ సేవ్ అవుతాయి. ఆ లెక్కన చూస్తే ఇది చాలా మంచి ప్యాకేజ్ అనే చెప్పాలి. సరే, అవకాశం బాగుంది, శాలరీ కూడా బాగుంది. కానీ ఈ జాబ్కి కావాల్సిన అర్హతలేంటి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది ముందే క్లియర్గా చెప్పాలి. ఈ జాబ్ ఫ్రెషర్స్కి కాదు. అప్లై చేయాలంటే ఖచ్చితంగా కొంత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే. కనీసం 6 నెలల బీపీఓ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇంతకుముందు వాయిస్ లేదా నాన్ వాయిస్ ప్రాసెస్లలో పనిచేసి ఉంటే వాళ్లకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే కస్టమర్లతో ఎలా మాట్లాడాలి, వాళ్ల సమస్యలు ఎలా సాల్వ్ చేయాలో ఆల్రెడీ తెలిసిన వాళ్లు కావాలి వాళ్లకి. ఎడ్యుకేషన్ విషయానికొస్తే ఇక్కడ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది. అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ 18 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక స్కిల్స్ విషయానికి వస్తే మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇంగ్లీష్లో బాగా మాట్లాడ్డం, రాయడం రావాలి. అలాగే కస్టమర్ల ప్రాబ్లమ్స్ ఓపికగా విని వాటిని సాల్వ్ చేసే స్కిల్ ఉండాలి. కాల్స్, చాట్స్, ఈమెయిల్స్ ఇలా అన్నిటినీ హ్యాండిల్ చేయాలి కాబట్టి మల్టీటాస్కింగ్ కూడా చాలా ముఖ్యం. ఇది వర్క్ ఫ్రం హోమ్ జాబ్ కాబట్టి కొన్ని టెక్నికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. అప్లై చేసే ముందే ఈ 2 విషయాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. 1, స్వంతంగా ఒక ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ఉండాలి. 2, స్టేబుల్గా ఉండే ఒక హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. సరే, ఇప్పటివరకు చెప్పిన అర్హతలన్నీ ఉన్నాయని అనిపిస్తే ఇక ఆలస్యమెందుకో, ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ముందుగా జియో కెరియర్స్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ కస్టమర్ సర్వీస్ అడ్వైజర్ వర్క్ ఫ్రం హోమ్ పోస్ట్ కోసం సెర్చ్ చేయండి. అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. దాంట్లో మీ పర్సనల్, ఎడ్యుకేషనల్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయండి. మీ లేటెస్ట్ రెజ్యూమేను అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ నొక్కడమే. ఆ తర్వాత మీ ప్రొఫైల్ గనక షార్ట్ లిస్ట్ అయితే హెచ్ఆర్ టీం వాళ్లే కాంటాక్ట్ చేస్తారు. ఓకే, ఇప్పటివరకు అన్ని డీటెయిల్స్ చూసాం.
ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మార్కెట్లో చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి కదా, మరి వాటితో పోలిస్తే ఈ జియో జాబ్ ఎందుకు అంత స్పెషల్? ఎందుకు ఇది ఒక మంచి అవకాశం? ఒక్కసారి ఆలోచించండి. జియో లాంటి ఒక పెద్ద, నమ్మకమైన కంపెనీలో జాబ్. అది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, దానికి తోడు మంచి శాలరీ ప్యాకేజ్. ఇవన్నీ కలిసి ఈ అవకాశాన్ని చాలా స్పెషల్గా మార్చాయి. ముఖ్యంగా బీపీఓ ఫీల్డ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి కెరియర్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇదొక పర్ఫెక్ట్ ఛాన్స్. అందుకే దీన్ని ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ టెంపరరీగానో ఫ్రీలాన్స్గానూ ఉంటాయి. కానీ జియో ఇస్తుంది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెరియర్ ఆపర్చునిటీ. అందుకే దీనికి అంత వాల్యూ. కాబట్టి ఫైనల్గా ఆలోచించాల్సిందే ఇదే. అవసరమైన ఎక్స్పీరియన్స్ ఉండి ఇంట్లోనే ఉంటూ ఒక పెద్ద కంపెనీతో కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటే ఇది సరైన సమయం. ఈ అవకాశం కెరియర్కి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందేమో ఖచ్చితంగా ఆలోచించండి.